గ్రూప్ 1 పరీక్షల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని పీసీ యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్ ముద్రాజు డిమాండ్ చేశారు. ఇక జీవో నెంబర్ 29 ఎత్తివేయాలని, ఈ కులాలకు న్యాయం చలకాలని గత 15 రోజులుగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడమే కాకుండా లాఠీ చార్జీ చేయడం అన్యాయమని అన్నారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయకపోతే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిందో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులు పెద్దలు నేను ఒకటే గుర్తు చేస్తున్నా, అయ్యా నువ్వు ఈరోజు మెయిన్ ఎగ్జామ్ అనేది గ్రూప్ 1 వెంటనే వాయిదా వేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది 29 జీవో వెంటనే రద్దు చేయాలి. ఈడబ్ల్యూఎస్ వల్ల గ్రూప్ బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలు రిజర్వేషన్ల పరంగా చాలా నష్టపోతున్నారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ప్రమాదంగా పొంచి ఉన్నది. కాబట్టి వెంటనే వాయిదా వేసే తర్వాత ఏదైతే మెరిట్లో సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చింది, మెరిట్లో ఏదైతే బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ ఓసీలు కూడా మెరిట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎండింగ్ ని ఇక్కడ రిజర్వేషన్లలో స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు అటు మెయిన్స్ లోని అంటే అటు ఓపెన్ లో కానీ ఇటు రిజర్వేషన్ లో కానీ బీసీ ఎస్ఎస్టీలకు న్యాయం జరుగుతుంది. కానీ వీళ్ళు అట్లా చేయకుండా మెయిన్స్ మొత్తం టోటలీగా రిజర్వేషన్లోనే ఎంత అంటే ఓపెన్ కేటగిరీ వచ్చిన వాళ్ళని కూడా రిజర్వేషన్లో తీసుకోవడం వల్ల ఓపెన్ కేటగిరీలో బీసీ ఎస్ఎస్టీలు నష్టపోతున్నారు అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అధికారులకు చెప్తున్నా చెవికి పట్టకుండా నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు దీని పద్ధతిని కోల్పోకుండా, పక్కదారులు పట్టకుండా, రిజర్వేషన్లకు అడ్డుపడకుండా వెంటనే దీన్ని న్యాయం చేసే విధంగా ఇప్పుడు మెయిన్స్ ని పోస్ట్పోన్ చేస్తూ మరి రిజర్వేషన్లను పక్కదారి పెట్టకుండా దీన్ని సక్రమైన పద్ధతిలో పాటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా దీన్ని అడ్డదారులు పట్టే ప్రమాదం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులమంతా ఏకమై పార్టీ ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి మన కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద మోసుకొని ఇవాళ తెచ్చినామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా బొందబెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రతిపక్షంలో ఉండి చూసాం, అదేవిధంగా అధికారంలోకి వచ్చి కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు నిరుద్యోగుల పట్ల నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని కోల్పోకుండా రిజర్వేషన్ల పరంగా న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేసి మరి 29 జీవోను రద్దు చేయాలని చెప్పేదే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ప్రభుత్వ నాయకులు మేము అడుగుతున్నాం, ఏం మీ అమ్మ తెచ్చింది ఈ రిజర్వేషన్ ఎవరు తెచ్చిరని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలా మా రిజర్వేషన్ గండి కొడుతుంది మీరు ఎవరు? ఈ ప్రభుత్వ నాయకులు ఓట్లేస్తే మీరు గెలిచిన వాళ్ళు అదే మా మీద పెత్తనం జులాయించాలనుకుంటున్నారా? ఊకునే ప్రసక్తే లేదు. విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం అయితే ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, ఎక్కడికక్కడ స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇనేటోడు ప్రభుత్వ నాయకులు మరి మొన్న తెచ్చినటువంటి ఏదైతే ఉన్నదో కార్పొరేషన్ లో 38 ఉంటే అందులో బీసీలకు మరి బిచ్చం వేసినట్టుగా 12 ఇస్తారా? ఇలా ఎక్కడికి చూసినా ఇలా స్కాలర్షిప్లు ఇస్తలేరు, ఫీజు ఇస్తలేరు. ఇలా పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నారు. ఉద్యోగాలలో అన్యాయం, ప్రతి దాంట్లో అన్యాయం చేస్తుంది. ఇలా ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ చెల్లవని చెప్పి ఇట్లా ఈ ప్రభుత్వాన్ని నేను మరి గట్టిగా మా బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిస్తుంది. ఇలాంటి వైఖరిని మొత్తం మీరు మానుకొని సుభిక్షమైనటువంటి ఒక పరిపాలన సాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున